Telangana state song. जय जय हे तेलंगाना जननी जय केतनम मुकोटि गొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 జై తెలంగాణ ఆ జయధ్వానాలు దునియాల మారుమోగాలని ప్రజాపాలన ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక అద్భుతమైన వరం ఈ ప్రాంతవాసులకి. చిన్నప్పుడు సాంఘిక శాస్త్రం సోషల్ స్టడీస్ చదువుకున్నాం. చెరువులు దవ్వించినప్పటి పాలకులు జల సంపదలాగా జన సంపద పెరగాలి అని చేపలు ఇడుచుకుంటూ అన్నారట. మరి ముఖ్యమంత్రి గారు జన సంపదకి ఆరోగ్య సంపద కావాలి, ఆనంద సంపద కావాలి అని మళ్ళీ కుంచుకుపోయిన చెరువుల్ని విస్తరించే జల సంపద తీసుకొస్తున్నారు. ఈ సందర్భంలో వారికి మనమంతా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, హైడ్రా అన్న పేరులోనే ఉంది అసెట్ అంటే ఆస్తుల పరిరక్షణ. అందుకు కృషి చేస్తున్న రంగనాథ్ గారు ఇప్పుడు స్వాగతం పలుకుతారు. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయులు హైదరాబాద్ పార్లమెంట్ మెంబర్ అసదుద్దీన్ ఓవైసీ గారికి, గౌరవనీయులు ఎంపీ రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారికి, అట్లానే వేది మీదకున్న ఎమ్మెల్సీ గారికి, ఫహీం ఖురేషి గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఇతర అధికారులకి, విచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు. సార్, ఇది ఆగస్టు 10, 2024 మొట్టమొదటి హైడ్రా టేకప్ చేసినటువంటి ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ ప్రోగ్రామ్స్లో ఈ బుమ్రుక్ దౌలా అనేటటువంటి ఈ లేక్లో ఏదైతే గనక పూర్తిగా ఆక్రమితమైనటువంటి ఈ చెరువుని ఆగస్టు 10వ తారీఖున హైడ్రా ఆపరేషన్ తోటి దాదాపు 4.5 ఎకరాలు ఉన్నటువంటి అప్పుడు చెరువు దీన్ని ఇప్పుడు 17 ఎకరాలుగా చేయటం జరిగింది. ఇది ఒకప్పుడు బుమ్రుక్ దౌలా అనేది 100 ఎకరాల పైన ఉన్నటువంటి చెరువు. దీన్ని క్రమేపీ ఇది పూర్తిగా ఆక్రమణకు గురయ్యి
మొత్తం ఒక డంప్ యార్డ్ కింద, ఒక గార్బేజ్ మొత్తం స్టోర్ యార్డ్ కింద ఇది తయారయ్యి ఆ పరిస్థితిలో ఉన్నదాన్ని హైడ్రా అప్పుడు ఏదైతే కనుక ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవి తీసిన తర్వాత ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడైతే కనుక హైడ్రా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసిందో, ఎక్కడెక్కడైతే తీసిందో అక్కడ చెరువులు అనేది మనం ఏదైతే దేనికోసం అయితే మనం చేసామో అది ఇమీడియట్గా మనం పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి వారి ఆదేశాల మేరకు హైడ్రా దాదాపు 20 కోట్లు హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి ఇది టేకప్ చేయటం జరిగింది. అండ్ ఇది చెరువు కూడా మొత్తం మీరు చూస్తే 17 ఎకరాలు, అండ్ ఈ మొత్తం దీని వాకింగ్ ట్రాక్ చూస్తే 1.5 కిలోమీటర్ ఉంటుంది. అండ్ ఈ ఒరిజినల్ బండ్ ఏదైతే కనుక 1770లో మన ఇదైతే రుక్నుద్దౌలా అంటే ద పిల్లర్ ఆఫ్ ద స్టేట్ నిజాం, రెండవ నిజాం దగ్గర మన మీర్ మూసా ఖాన్ గారు, వారు ప్రధానమంత్రిగా ఉండేవారు, ప్రైమ్ మినిస్టర్గా ఉండి వారు అప్పుడు ఈ లేక్ని 1770లో తయారు చేసినటువంటి ఈ లేక్ ఇది నిజాం. అండ్ అట్లానే వారి వాళ్ళ కుటుంబ సభ్యులకి దీని నుంచి నీరు తీసుకొని అంటే ప్రశస్తమైన లేక్ ఇది. అటువంటి లేకు అది కాలక్రమేణా ఇది అవ్వటంతో ఇది అయింది. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేశాం సార్. ఈ బండ్ ఒరిజినల్ బండ్ కూడా 600 మీటర్లు అలానే ఉంది. దాన్ని మేము ఎక్కడ కూడా రివైట్మెంట్ కొంచెం స్ట్రెంథెన్ చేసాము. దీని ఇంకా అడిషనల్గా ఉన్నటువంటి ఆ బౌలి ఏదైతే ఉందో దాన్ని కూడా చేస్తాం సార్. అండ్ ఇక్కడ అన్ని ఏజెస్ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ అందరూ కూడా ఇక్కడ జనాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు సార్. ఇది ఎంతో వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపు 5 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వస్తున్నారు సార్. సో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా మీ సందేశం కోసం ఎదురు చూస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పవిత్ర రంజాన్ మాసంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఈద్ ముబారక్ చెప్పుకునే పవిత్రమైన సందర్భంలో అందరికీ ముబారక్బాద్ అందించేందుకు వచ్చారు పెద్దలు. ఐసే మిలా కరో కే లోగ్ కరే ఆరుజు, ఐసే రహా కరో కే జమానా మిసాల్ దే. అలాంటి మిసాల్ మన ఆనరబుల్ ఎంపీ సాబ్ అసౌద్దీన్ సార్. వారు ఒక నిమిషం శుభాకాంక్షలు పలుకుతారు. मोहतरम जनाब रेवंत रेड्डी साहब वज़ीर आला तेलंगाना, मोहतरम जनाब पोंगुलेटी श्रीनिवास रेड्डी साहब वज़ीर रेवेन्यू, मोहतरम जनाब फ़हीम कुरैशी साहब चेयरमैन टेम्बरस, जनाब यादव साहब रुकन राज्यसभा, जनाब रंगानाथ साहब और ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन के कमिश्नर बल्दिया जनाब करण साहब, मोअज़्ज़िज़ हाज़रीन इकराम, मैं अपनी जानिब से और यहाँ के तमाम रहने वालों की जानिब से हुकूमत तेलंगाना का और ख़ास तौर से वज़ीर आला जनाब रेवंत रेड्डी साहब का शुक्रिया अदा करता हूँ कि यहाँ पर एक बेहतरीन खूबसूरत रुकन बमदोला का एक पार्क यहाँ पर बनाया गया है। और मैं उम्मीद करता हूँ कि इसी तरीक़े से हैदराबाद का दिल जो पुराना शहर है वहाँ पर भी कई तरक्याती कामों को अंजाम दिया जाएगा। और जैसा कि आप लोग जानते हैं कि चीफ मिनिस्टर जनाब रेवंत रेड्डी साहब ने मिरालम टैंक के ऊपर क़रीब 360 करोड़ की लागत से एक ब्रिज की मंजूरी दी है और इंशाअल्लाह ताला 14 तारीख़ के दिन उसका संग बुनियाद चीफ मिनिस्टर आके रखेंगे। और वैसे ही हल्क़ असम्बली याकूतपुरे में एक स्टॉर्म वाटर ड्रेन है, क़रीब 40-45 करोड़ की लागत से उसका भी फाउंडेशन स्टोन सीएम साहब डालेंगे। और साथ ही साथ आप लोग जानते हैं कि मेट्रो की रोड वाइडनिंग का काम बड़ी तेज़ी के साथ पुराने शहर में दारुशफ़ा ग्राउंड से लेकर फलकनुमा के पास वो काम चल रहा है। और चीफ मिनिस्टर बनने के बाद जनाब रेवंत रेड्डी साहब फलकनुमा को आए थे और वहाँ पर उन्होंने आकर कहा था कि आइंदा असेंबली इलेक्शन होने से पहले वो उस मेट्रो लाइन का इफ्तिताह करेंगे। और हमारी भी पूरी कोशिश और ताउन है कि जल्द से जल्द वो काम को मुकम्मल किया जाए। You know what? Giving up on carbs is the worst way to
इंशाअल्लाह चीफ मिनिस्टर उसका इफ्तिताह करेंगे। और उसकी खासियत और ख़ूबी ये है कि वहाँ पर स्कूल से लेकर कॉलेज से लेकर समाज के हर तबके के बच्चे और बच्चियों की तालीम का एक बेहतरीन इंतज़ाम वहाँ पर किया जाएगा। और हमारी कोशिश यही है बहैसियत एक मुंतखब शुदा नुमाइंदे के एक सियासी जमात के कि पुराने शहर से फ़िरक़ा परस्ती के जहर को ख़त्म किया जाए, पुराने शहर को उसका जो जायज़ हक़ मिलना चाहिए, डेवलपमेंट बोलिए, विकास बोलिए, वो हम उसकी कोशिश कर रहे हैं। और इसमें आवाम से मैं अपील करूँगा कि आप लोग ताउन करिए ताकि हम लोग मिलकर यहाँ से जो भी गलत फहमियाँ हैं उसको दूर कर सकें और एक मिसाली इलाक़ा इसको बनाएंगे। क्योंकि हैदराबाद का दिल अगर कोई चीज़ है तो ये साउथ जोन का इलाक़ा है। मैं फिर से चीफ मिनिस्टर साहब का, जनाब रेवंत रेड्डी साहब का, पोंगलेटी रेड्डी साहब का तहे दिल से उनका शुक्रिया अदा करता हूं कि आपने अपना कीमती वक्त निकाल कर आज यहाँ पर आए। आपका बहुत बहुत शुक्रिया। थैंक यू। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దౌలా లేక్తోని మన ఆరోగ్యపు దౌలత్ పెంచుతున్నారు ఆనరబుల్ సీఎం. బతుకమ్మ గుండతో బతుకు తీపి పంచారు, బతుకు తీపి పెంచారు. రేపు నల్ల చెరువుతో చల్లని వాతావరణాన్ని అందిస్తున్నారు. పర్యావరణం, పర్యాటకం, స్పోర్ట్స్, స్కిల్స్, అభివృద్ధి, సంక్షేమమనే ఒక చాప్టర్ తీస్తే ప్రతి పదము ఒక పేరాగా, ప్రతి పేర ఒక పుస్తకంగా సామాన్యుడి గుండె చప్పుడు వింటూ అవసరాలు ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ మన కోసం ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారిని మనం చప్పట్లతో స్వాగతిద్దాం. ఆనరబుల్ సీఎం గారి సందేశం. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు హైడ్రా నగర అభివృద్ధిలో భాగంగా నిజాం వారసత్వంగా మనకు సంక్రమించిన చెరువులో కుంటలను పునరుద్ధరించుకుంటూ ఓల్డ్ సిటీ ప్రజలకు ఒక అద్భుతమైన సంస్కృతిని అందించడానికి బొమరుకుద్దీన్ దౌలా లేక్ అభివృద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, ఎంఐఎం పార్టీ అధ్యక్షులు మిత్రులు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా మిర్జా రహమత్ బేగ్ ఎమ్మెల్సీ గారిని, ఫహీం ఖురేషీ గారిని, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, మున్సిపల్ కమిషనర్ కన్నన్ గారు, ఇతర ఉన్నతాధికారులు, ఈ ప్రాంతానికి సంబంధించిన ఆడపడుచులందరూ ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి హాజరయ్యి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణను తీసుకొని ముఖ్యంగా హైదరాబాదు నగర అభివృద్ధి కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. నిన్నగాక మొన్న రాజేంద్ర నగర్లో మనం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని హిమాయత్ సాగర్ ఎకో పార్క్ని
దేశంలోనే ఒక అద్భుతమైన ఎకో పార్క్ని మనము ప్రారంభించుకొని హైదరాబాదులో ఉండే ప్రజలకు వాళ్ళ చిన్నారి పిల్లల కోసం ఒక అద్భుతమైన పార్కును నిన్న ప్రారంభించుకున్నాం. ఈరోజు బుమ్రక్ దౌలా లేక్ను పునరుద్ధరించుకొని ఇది కేవలం చెరువు కాదు, ఈ ప్రాంత ప్రజలకు కాలుష్య రహితమైన వాతావరణాన్ని, మంచి నీటిని, మంచి గాలిని, ఒక స్వేచ్ఛాయుతంగా జీవించడానికి అవసరమైన ఉన్నత ప్రమాణాలతో కూడుకున్న జీవన ప్రమాణాలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒకనాడు నిజాం సర్కార్ గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాద్ నగరం అంటే లేక్స్ అండ్ రాక్స్ సిటీ, one of the beautiful city in the world. India's number one city is Hyderabad. ऐसे शहर को धीरे धीरे हम लोग खराब करते हुए आज पूरा कचरा दिख रहा है हैदराबाद शहर में, आप कहीं पर भी जाओ। इसीलिए मैं सदर साहब से पूछा, अकबर साहब को मैं लंदन, अकबर साहब मुझे लंदन लेके गए थेम रिवर को दिखाने के लिए। हम लोग साउथ कोरिया गए, अमेरिका गए, सिंगापुर गए। हर देश में जो नागरिकता, जो डेवलपमेंट है, वहाँ के पानी के बगल में अच्छे अच्छे डेवलपमेंट आ चुके हैं। तो हैदराबाद शहर में 150 साल पहले ही निजाम सरकार ने सब कुछ बनाया। जिस दिन बारिश आए, जिस दिन तूफान आए, उस तूफान में हैदराबाद शहर को 1908 में कुछ कम 10,000 लोग मर चुके थे बारिश में। तब निजाम सरकार ने ये सोचा कि अपने जनता को बचाने के लिए इस शहर को पीने का पानी, किसानों को पानी देने के लिए मोक्षगुंडम विश्वेश्वरैया को काम दिलवाए। 100 साल पहले ही हिमायत सागर, उस्मान सागर बना के हैदराबाद शहर में जितने भी लोग आ रहे उन लोगों के पीने का पानी के साथ साथ अच्छा सुंदर एक शहर बनाए। तो धीरे धीरे वो पूरा खराब होते गए। इसीलिए हम लोग सोचे, लोग बार बार कहते ये ओल्ड सिटी, इससे पहले भी मैं कह चुका हूं, आज भी मैं कह रहा हूं, ये ओल्ड सिटी नहीं है, ये ओरिजिनल सिटी है। इस शहर में, इस देश में जो खूबसूरत ओरिजिनल सिटी जो है वो हैदराबाद शहर है। एक तरफ चार मीनार, दूसरे तरफ गोलकोंडा। अब देखो हर जगह में नया, जब निजाम पुराना पुल जो बनाए, हर चीज उन्होंने बना के अपने को दिए। उस्मानिया हॉस्पिटल, उस्मानिया यूनिवर्सिटी, आज जो असेंबली का काउंसिल हम लोग आज इनाग्रेट किए, वो भी निजाम सरकार ने बनाया। सब बंगले में आज काउंसिल भी हम चलाने के लिए कोशिश कर रहा है। फलकनुमा पैलेस, जितने भी पैलेस, जितने भी बंगले, जितने भी कॉलेज, जितने भी सरकार दवाखाने हैं, ये सब सारे मंजिल निजाम सरकार ने बना के अपने को दिए। मगर वो बचाने के लिए, वो चलाने के लिए अपने से नहीं हो पा रहा है। इसीलिए आज हमारे सरकार तय कर लिए, ये शहर का नाम रोशन करने के लिए, अच्छा अच्छा काम करने के लिए हम तय कर लिए। ये 3 महीने में हम लोग शहर में जितने भी पुराना मंजिल है, पुराना मंजिलों के साथ ओल्ड सिटी में जो फ्लाईओवर्स बनाए, ये जो रोड का वाइडनिंग का अकबर असद साहब ने कहा, सदर साहब ने मेट्रो रेल के जिगर निकाले, सदर साहब ने तुरंत मेट्रो रेल को दे दिए। आज वाइडनिंग चल रहा है, जल्द से जल्द मेट्रो रेल बनाएंगे। सदर साहब ने ये कहा, ये अपना जो तालाब मिरालम मंडी और जू पार्क के जगह में साफ फ्लाईओवर मांगा था। यहाँ पर जो पुराने शहर में ये बेंगलुरु हाईवे से पीवी नरसिम्हा फ्लाईओवर तक अच्छा हम लोग बड़े से बड़ा आज फ्लाईओवर ब्रिज बना रहे, काम चल रहा है, आप देखे। तो इसीलिए जब पुराना शहर में असदुद्दीन ओवैसी साहब जहां से इस देश का प्रतिनिधि बनकर जो आवाज उठा रहे, इस शहर में काम करने का जिम्मेदारी हमारे सरकार लिए,
यहाँ के जो भी तरक्की है, इस देश के, इस राज्य के तरक्की है, आगे हम लोग हाईकोर्ट भी बगल में बना ले रहे, उस्मानिया हॉस्पिटल भी गोशा महल में बना रहे, नया उस्मानिया हॉस्पिटल। जो पुराना उस्मानिया हॉस्पिटल का बंगला है उसको अच्छे तरीका से हम सुधार के दुनिया से जो यात्री आ रहे यहाँ पर वो दिखाने के लिए हम लोग कोशिश कर रहे हैं। इसीलिए जो सरकार कदम उठा रहे एमआईएम के तरफ से, असदुद्दीन ओवैसी के तरफ से हमारे लिए बहुत अच्छा मदद मिल रहा है। मैं शुक्रिया अदा करना चाहता हूँ एमआईएम और सदर साहब मोहतरम असदुद्दीन ओवैसी को। మిత్రులారా, ఈరోజు ఈ నగరం అత్యంత పురాతనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం మన యొక్క చరిత్రను, మన యొక్క ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈరోజు ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీపడే నగరంగా అభివృద్ధి చేయాలని, ఈరోజు ఆక్రమణకు గురైన చెరువులను, ఈరోజు ఆక్రమణకు గురైన నాలాలను, ఈరోజు ఆక్రమణకు గురైన పార్కులను అన్నిటిని కూడా తొలగించి ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చి ఈరోజు పేద ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మేలు చేయాలి, ఇదొక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలి, ప్రపంచంతో పోటీ పడాలనే లక్ష్యంతో ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాము. నిన్న ఇంతకుముందు అంబర్పేటలో బతుకమ్మ కుంట ఎంతో పురాతనమైంది. ఆడపిల్లల కాలంలో బతుకమ్మలు ఆడుకొని బతుకమ్మల ఆ చెరువులో వదులుకునే వాళ్ళు. దాన్ని కబ్జా పెట్టుకొని ఆడపిల్లలకు ఆ ప్రాంతంలో బతుకమ్మ ఆడుకోవడానికి జగ లేకుండా, బతుకమ్మల్ని నీళ్ళలో వదలడానికి అవకాశం లేకుండా కబ్జాలు పెట్టుకున్నారు. కబ్జాలు పెట్టిన వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించి బతుకమ్మ కుంటను పునరుద్ధరించినాం. ఇవాళ వేలాది మంది అక్కడ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగ ఆడుకుంటున్నారు. సాయంత్రం పూట పిల్లలు మంచిగా అక్కడ క్రీడలు ఆడుకుంటున్నారు. ఇవాళ ఇక్కడ కూడా బుమ్రక్ దౌలా గతంలో ఎట్లుండే, ఒక సంవత్సరం క్రితం ఎట్లుండే, ఈరోజు ఎంత అద్భుతంగా తయారైంది. ఇక్కడ వందలాది మంది పిల్లలు సాయంత్రం అయితే క్రీడలు ఆడుకోవడానికి అవకాశం ఉంది. పొద్దున సాయంత్రం మహిళలు ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకోవడానికి కానీ, వాళ్ళ మన్మరాన్లను ఇక్కడికి తీసుకొచ్చి ఆడిపించుకోవడానికి కానీ ఇక్కడ ఒక మంచి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసినాం. నేను ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి సూచన చేస్తున్నా, ఇక్కడ ఒక లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి. ఇక్కడ ఎవరికి కూడా ఆడపిల్లలకు, మహిళలకు, ఎలాంటి పిల్లలకు ఇబ్బంది జరగకుండా ఇక్కడ పొద్దున సాయంత్రం పోలీసులను ఏర్పాటు చేయండి. ఆడబిడ్డలు వచ్చి స్వేచ్ఛగా ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేసుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఇక్కడ మా ఆడబిడ్డలందరూ వచ్చిండ్రు ఇందిరమ్మ చీరలు కట్టుకొని, పాలపిట్ట కలర్లో మా ఆడబిడ్డలందరూ ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చిండ్రు. వీళ్ళందరూ నాకు తెలిసి స్వయం సహాయక సంఘాలలో సభ్యులు అయి ఉంటారు. కాకపోతే మీరు స్వయం సహాయక సంఘాల సభ్యులుగా మారండి. ఇక్కడ ఈ లేక్ ఎకానమీ, ఈరోజు ఈ లేక్ మీద మీకు స్టాల్స్ పెట్టించి మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఇక్కడ మనం వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిద్దాము. నేను రంగనాథ్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఈ లేక్లో ఆడపిల్లలకు ఇది లేక్ ఎకానమీ, ఇక్కడ ఒక ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయండి. కేవలం ఆహ్లాదకరమైన వాతావరణము, లేక్, ఇక్కడ ఉండే క్రీడల కోసమే కాదు, ఒక ఆర్థిక వ్యవస్థను, ఎవరైనా ఆడపిల్లలు, కుటుంబ సభ్యులు కూరగాయలు కొనుక్కోవాలన్నా, ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కోవాలనుకున్నా, ఇంటికి కావాల్సిన ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ వచ్చి వాకింగ్ చేసి ఇక్కడనే కొనుక్కునే విధంగా, ఉదయం వస్తే పాలు, పండ్లు, కూరగాయలు కొనుక్కోవడానికి అవసరమైన స్టాల్స్ని ఒక పక్కన నీట్గా, ఎలాంటి చెత్త జమ కాకుండా చాలా నీట్గా నిర్వహించడానికి కూడా ఈ లేక్ ఎకానమీని ఈరోజు చేయండి. ఇదే కాదు, ఈరోజు మూసి పునరుద్ధరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నగరంలో రాత్రి 9-10 తర్వాత మనకు పోలీసుల ఇబ్బందులు ఉన్నాయి. రాత్రి 12-1 వరకు మనకు ఓల్డ్ సిటీలో వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. పోలీసు నిబంధనలు కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందుకే రాత్రి 1 గంట వరకు మీ వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేసి నైట్ ఎకానమీని, రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. ఇది రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. కుటుంబాలు ఉదయం పూట ఉద్యోగానికి వెళ్తే సాయంత్రం వెళ్ళి వాళ్ళ పిల్లల్ని అలా తిప్పుకొని వచ్చి ఏమైనా ఇంటికి కావాల్సిన వస్తువులను కొనుక్కోవడానికి
अन्नी रकाल ఏర్పాట్లు చేస్తున్నాం ओल्ड सिटी में जितने भी बेरोजगार बहुत ज्यादा है नौजवान लोगों को कुछ नौकरी नहीं मिल रहा है इसीलिए रात भर जो मूसी नदी के किनारे में नाइट इकोनॉमी रात भर दुकान चले वहां पर पूरा होटल और बाकी का पूरा बिजनेस चले तो नौजवानों को कुछ रोजगार मिलने वाला है इसीलिए रात भर मूसी 55 किलोमीटर में ये पूरा अच्छा तरक्की जैसा अभी बुमरुकदौला लेक जो बनाए ऐसे ही पूरा गंडीपेट से लेकर गौरारम तक जो रामोजी फिल्म सिटी तक जो पूरा मूसी नदी है उसके पूरा अगल बगल में पूरा जैसा ये बनाए वैसे बनाने के लिए हम लोग कोशिश कर रहे हैं कोई किसी ने किसी का गरीब का घर रहा तो उसको घर दिलाएंगे किसी को सड़क पे छोड़ने का नहीं हमारे सरकार के इरादा गरीबों को बचाने के लिए गरीबों को भी अगल बगल में वहीं अच्छा घर बना के देने के लिए हम लोग एक प्लानिंग बना रहे आगे हम सदर साहब से भी बात करता हूँ जितने भी ये मूसी नदी के अगल बगल में गरीब लोग हैं उन लोगों के लिए भी घर बना के देंगे सरकार के पैसे से ये पूरा बनाए तो हर नौजवान को नौकरी मिलने वाला है हर किसी को कुछ ना कुछ काम मिलने वाला है ऑटो चलाने वाले को टैक्सी चलाने वाले को जो होटल चलाने वाले को हर किसी को रात भर दुकान चले तो उनका इनकम भी बढ़ने वाला है उनके परिवार का भी तरक्की होने वाला है इसीलिए आप लोग सब जमा होकर हम खुद वहां बैठ के काम करवा लेना आज देखो पहले किसी को दुख आया था यहाँ पर जो रंगनाथ ने जो काम कर रहे थे आज के तारीख में सबके चेहरे में अच्छा खुशी दिख रहा है मैं वहां से देखते देखते आ रहा हूँ कोई किसी ने गुस्सा में है कोई नुकसान हुए सो वाले दुखी में है क्या बोल के मैं देखते रहा हूँ सब खुशी में दिख रहा है इसीलिए ये शहर अपना है शहर को बचाने का जिम्मेदारी भी अपना है खासकर सदर साहब से मेरा एक ही गुजारिश है आपके जितने भी पार्टी वर्कर्स आपके फॉलोअर्स है सबको आप एक आदेश दे दिए आप एक आदेश दे दिए तो सब कुछ सुधर जाएंगे यहाँ पर कुछ काम नहीं रोकने वाला है आप एक हुकुम जारी किए पहाड़ के ऊपर से यहाँ पर पूरा शहर में वो मामला पूरा सुधर जाएंगे हम लोग जितने पैसे होना जितने फंड्स होना इस शहर को बचाने के लिए शहर को सुंदर करने में पैसे देने के लिए मैं तैयार हूँ काम लेने का जिम्मेदारी आप लोगों का है आपके सदर साहब के है आप बजट के लिए चिंता मत करो कहीं ना कहीं से मैं पैसे उठा के लेके आके दूंगा ये बनाने के लिए भी पैसे नहीं थे जिस दिन शुरुआत किए मैं जमा किए पैसे आगे भी जो फ्लाईओवर जो मेट्रो रेल हर चीज ओल्ड सिटी में आपको मिलना चाहिए इतने साल कोई भी आया आपको भाषण दे के गए रमजान आए तो बिरयानी कुर्बानी खिला के खुशी करके चले जा रहे थे इस रमजान में मैं भी बिरयानी कुर्बानी खिलाऊंगा उसके ऊपर से पैसे भी दूंगा यहाँ पर तरक्की करने के लिए मेरा जिम्मेदारी है इसीलिए मेट्रो रेल का साफ जिगर निकालते ही मैं फटाफट पैसे दे दिया आज तो काम चल रहा है आप लोग देखे रोड वाइडनिंग का काम चल रहा है तेजी से बाकी फ्लाईओवर का भी बहुत दिन से ऐसे पड़ा हुआ था आते ही मैं फ्लाईओवर का खत्म कर ले चंद्रायन गुट्टा में अकबर साहब कुछ कहा तो पूरा पैसे रिलीज करवाए आज यहाँ पर भी ये काम कर दे मिरालम टांकी का भी काम चल रहा है आप लोग एक चक्कर काटो रात के समय पर कहाँ कहाँ काम चल रहा है सरकार आपके लिए जो काम कर रहा है आप काम देख के आशीर्वाद देने का जरूरत है मदद करने का जरूरत है किसी ने कुछ भाषण दिए तो सुनने का कोई जरूरी नहीं आप खुद देखो 100 बकना एक लिखना बोल के बड़े लोग कहा थे तो आज हम लिख रहे अपना किस्मत लिख ले रहे हम खुद तो ये किस्मत को हम खुद अच्छे तरीका से अच्छा लिख लेंगे अच्छा आगे तरक्की करने के लिए कोशिश करेंगे इतना रात में भी रमजान तो आप रमजान छोड़ के आए इसीलिए मैं सबको धन्यवाद कहना चाहता हूँ इక్కడికి వచ్చిన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి చేసిన అధికారులను మా ఆడబిడ్డలందరూ కూడా ఈటీవీ మా టీవీ సీరియల్ చూడకుండా ఓపికగా ఇక్కడ కూర్చున్నారు మా అక్కలకి ఇంటాయన ఇంకా వస్తలేదు వంట చేసి పెడతలేదు అని అనుకుంటూ ఉండొచ్చు ప్రతిరోజు ఉండే పంచాయతీ అది ఓ రోజు ఇట్లా మనం బయటకు వచ్చి ఇట్లా మంచి వాతావరణంలో ఉంటే మంచి గాలి పీల్చుకుంటే మనకు కూడా సంతోషం ఉంటుంది మా ఆడపిల్లలు ఇంతసేపు ఉండి మా ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది
ఈ ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో 2 రోజులు పూర్తి అయిపోయింది. 3వ రోజుకు రాబోతున్నాం. రాష్ట్రం నలుమూలల ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటున్నాము. ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలి. ఈరోజు మహిళా దినోత్సవము. మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. Hello, Cutie Pies. నేను మీకు క్రియేట్ దినోత్సవ శుభాకాంక్షలు కూడా అందించారు తల్లులకి చెల్లెలకి. ఆ అంటే అభివృద్ధి, ఆ అంటే ఆనందం, ఆ అంటే ఆరోగ్యం అని మనం ఎన్నడూ ఊహించని ఒక లేక్ ఎకానమీ అనే కొత్త కాన్సెప్ట్ కూడా ఈరోజు మన ముందుంచారు ఆనరబుల్ సీఎం. మన నైట్ ఎకానమీ కోసం జరుగుతున్న కృషి గురించి చాలా సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా ప్రతిరోజు ప్రతి పూట ఒక అభివృద్ధి తోటగా జెండా బట్టి సింగమోలే